హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క ఘననామంలో శుభములు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం రండి తెలుసుకుందాం, విని ఆత్మీయ మేలు పొందుదామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో ప్రభు ఏం మాట్లాడబోతున్నాడో మనం విందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అయితే ఈరోజు ప్రభు యొక్క మాటలు మనం వినాలని కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. అయితే ఈరోజు లోకాన్ని ప్రేమిస్తున్నావా లేదా నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అయితే దేవుణ్ణి ప్రేమించేవారిలాగా మీరు ఉన్నారా? ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించేవారిలాగా ఉండాలని కూడా దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున ఆయన యొక్క మాట మనం విని ఆత్మీయ మేలు పొందితే ఎంతో మంచిదని కూడా దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మిమ్మల్ని ప్రేమించేవారిలాగా వారికి ఆత్మ ప్రేరేపణ కలుగు చేయండి. మిమ్మల్ని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానని మీరు సెలవిచ్చారు. కాబట్టి అట్టి కృప మీ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్.